హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదేవిధంగా ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రాబోతున్నది కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈరోజు పూజా కార్యక్రమం అయితే జరిగింది. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ను మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఎప్పుడు అంటే రిలీజ్ డేట్ ఉన్నది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వచ్చేసరికి కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాలో నటిస్తున్నాడు. ప్రజెంట్ దేవరా సినిమా వచ్చేసరికి షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ దాదాపు దగ్గర పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ విషయానికి వచ్చినట్టయితే ప్రశాంత్ నీల్ రీసెంట్గానే సలార్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. సలార్ సినిమాలో పాండ్యస్త ప్రభాస్ అయితే నటించడం జరిగింది. సినిమా మాత్రం అయితే భారీ సక్సెస్ఫుల్ సాధించిందని కూడా తెలిసిన విషయమే. అయితే సలార్ సినిమా తర్వాత సలార్ 2 స్టార్ట్ చేస్తారనేది అందరూ అనుకున్నారు. కాకపోతే ఎన్టీఆర్ గారితో సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లయితే మన గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో విపరీతంగా వినిపించిన తగ్గట్టుగానే ఈరోజు వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం అయితే ఈరోజు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆ ఫోటోలు మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం జరుగుతున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాను వచ్చేసరికి పీరియాడిక్ సంబంధించి సినిమాలో రూపొందిస్తారా, లేకపోతే ఎటువంటి స్టోరీ లైన్ గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కాకపోతే 1969లో జరిగిన ఒక స్టోరీకి సంబంధించి సినిమా ఉండబోతున్నట్లయితే సోషల్ మీడియా వేదిక అయితే మనకు తెలుస్తున్న సమాచారం. ప్రజెంట్ ఈ సినిమా వచ్చేసరికి ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి టైటిల్ మాత్రం అయితే మూవీ మేకర్స్ అయితే అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఇవారికే సినిమాకి సంబంధించి డ్రాగన్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసినట్లుగా అయితే ఇండస్ట్రీ నుంచి అయితే గట్టి టాక్ వినిపించింది. అయితే పూజా కార్యక్రమం రోజు నాడు డ్రాగన్ అనే టైటిల్ రిలీజ్ చేస్తారని అయితే అందరూ భావించారు. కాకపోతే టైటిల్ మాత్రం అయితే రిలీజ్ చేయకుండానే కార్యక్రమం అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముగిసిన వెంటనే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ని అయితే మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. సినిమా వచ్చేసరికి 2026 జనవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లుగా అయితే మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది ఒక పోస్టర్ రూపంలో. ఇదే పోస్టర్లో చూసుకుంటే మన 1969కి సంబంధించి వడ్డును కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇదే పోస్టర్లో. ఈ పోస్టర్ క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుంది 1969లో జరిగిన ఒక సన్నివేశాన్ని ఆధారంగానే సినిమా ఉండబోతున్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే ఆ పోస్టర్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. మరి ఇదే ఉంటుందా లేదా వేరే ఉంటుందా అని అయితే క్లారిటీ అయితే లేదు. దీనిపైన నా అప్డేట్ రాగానే మరొక వీడియో అయితే చేస్తాను. ఎటకేలకు మాత్రమైతే మన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారి సినిమా మాత్రమైతే లాంచ్ అవ్వడం అయితే అయింది. మరి రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు మూవీ మేకర్స్ మాత్రమైతే. నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే దాదాపు కంప్లీట్ చేసుకున్నట్టయితే కనిపిస్తుంది. అందుకే పూజా కార్యక్రమం అయితే చేయడం జరిగింది. మరి చూద్దాం షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా టైటిల్ ఏమైనా అనౌన్స్ చేయగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినందుకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.